అందరికీ నమస్కారం అండి. శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మిథున రాశి వారికి 6, 7, 8 తారీఖులలో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఆ రెండు శుభవార్తలు ఏంటి, ఏ శుభవార్తలు వారు వినబోతున్నారో తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మిథున రాశి వారు చాలా అదృష్టవంతులండి. ఇప్పటి వరకు వారు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు, ఎన్నో రకాల నష్టాలను పొందారు. కానీ ఇప్పటి నుంచి మాత్రం వారికి చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. సాధారణంగా ఇప్పటి వరకు అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వ్యాపారంలో కానీ బిజినెస్లో కానీ ఇంకా వాళ్ళ వృత్తిపరంగా ఉద్యోగపరంగా ఎటువంటి సమస్యలను ఫేస్ చేసినప్పటికీ కూడా ఇప్పటి నుంచి వారికి ద బెస్ట్గా ఉంటుందన్నమాట. గ్రహస్థితి అనేది చాలా బాగుంటుంది. ఇక మార్చి 14 వరకు అట్లా అంటే కొంచెం ప్రాబ్లమ్స్ తోటి, కొన్ని నష్టాలతోటి, కొన్ని లాభాలతోటి అలా ఈక్వల్గా మిక్స్ అయ్యేటట్టుగా ఉన్నా కానీ పరిస్థితులు మార్చి 14 నుంచి చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పటి వరకు ఫ్యామిలీకి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, వ్యాపారానికి సంబంధించి ఎటువంటి గొడవలు ఉన్నా కానీ, భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు ఉన్నా కానీ ఈ గొడవలన్నిటి కూడా పూర్తిగా పోతాయి అని చెప్పుకోవచ్చు. మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది, డబ్బుకు సంబంధించిన ప్రతి సమస్య కూడా పోతుంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక బంధుమిత్రులతో కూడా చాలా బాగుంటుంది. ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. ఎవరైతే ఉద్యోగాలు చేయాలని అనుకుంటున్నారో, ఎవరైతే కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో, ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నారో, ఏ ప్యాకేజ్ కావాలో సాఫ్ట్వేర్ కోసం అయితే ఎవరైతే ట్రై చేస్తున్నారో వీరందరికీ కూడా ఉద్యోగ ప్రయత్నాలు ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం ఉగాది తర్వాత నుంచి మీకు అన్ని సఫలీకృతం అయ్యేటట్టుగా కనిపిస్తున్నాయండి. ఇక మంచిగా ఇంకా బెస్ట్గా అంటే అనుకున్నంత స్పీడ్గా పనులు అయిపోవాలనుకుంటే కనుక కందులను దానంగా ఇస్తే మాత్రం చాలా మీకు మంచి ఫలితాలు వస్తాయి అన్నమాట. మీకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా పోవడానికి కందులు దానంగా ఇవ్వండి. కందులు దానంగా ఇవ్వడం వలన వృత్తిపరంగా, ఆరోగ్యపరంగా, రెండింటి పరంగా చాలా బాగుంటుందన్నమాట. ఉద్యోగంలో గతంలో ఆగిపోయిన ధనం ఏదైనా ఉంటే కనుక, గతంలో నిలిచిపోయిన ధనం ఏదైతే ఉంటే కనుక ఆ యొక్క డబ్బు అనేది తిరిగి వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇంకా కొన్ని చోట్ల కొంతమంది కోసం ఇన్వెస్ట్మెంట్లు కూడా చేస్తారనమాట. మిగతా రాష్ట్ర వాళ్ళు ఆ చెల్లెల కోసము, తబుల కోసము కొన్ని ఇన్వెస్ట్మెంట్లు చేయడం కనిపిస్తూ ఉందన్నమాట. ఒక ప్రాపర్టీ కూడా తీసుకునే మహాయోగం అయితే కనిపిస్తుందన్నమాట. భూమికి సంబంధించిన కానీ, లేదంటే ఒక బిల్లా కానీ, ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ కానీ, ఇలా ఏదో ఒక ప్రాపర్టీ మీ పేరున తీసుకునే ఆ యోగం అయితే కనిపిస్తుంది. సంతాన సంబంధిత విషయంలో ఎవరైతే సంతానం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో, అంటే పిల్లల్ని లేరు అని చెప్పి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు మాత్రం ఇంకొంచెం ఎక్కువగా ప్రయత్నం చేయండి. కొంచెం మీకు పరిస్థితి అనుకూలించడానికి సమయం పడుతుంది. కొంచెం ఎక్కువగా ప్రయత్నం చేస్తే సంతాన సంబంధిత విషయంలో కొంచెం బెటర్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇక వివాహ యోగం కూడా కనిపిస్తుంది. ఎవరైతే ఇష్టపడి ప్రేమించి ఒకరినొకరు అర్థం చేసుకొని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి, అంటే సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళైతే సాఫ్ట్వేర్ దగ్గర ఉన్న అమ్మాయినో, లేదా సాఫ్ట్వేర్ దగ్గర ఉన్న అబ్బాయినో, అమ్మాయిలు అంటే ఏ వృత్తి పరంగా ఉండేవాళ్ళు వారిని, అదే వృత్తిలో ఉన్న వారిని ఇష్టపడి వివాహం చేసుకునే యోగం కూడా మిథున రాశి వారికి కనిపిస్తలేదు అనమాట. ఇక అప్పుడప్పుడు అనిపిస్తుంది. కందులు, ఉలువలు దానం ఇస్తుండండి. మీ యొక్క పనులన్నీ కూడా అనుకున్నట్టుగా జరగడం కోసం ఎల్లప్పుడూ కూడా ఓం శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని మాత్రం జపిస్తూ ఉండండి. ఈ మంత్రాన్ని ఎప్పుడు కూడా జపించడం వలన మీకు గ్రహ దోషాలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇప్పుడు వచ్చే కొత్త సంవత్సరంలో, విశ్వాసనామ సంవత్సరంలో ఏ పని చేసినా కూడా సక్సెస్ అవ్వాలనుకుంటే కూడా లలిత విష్ణు సహస్రనామాలను పట్టించుకోవడం లేదు, మాకు అవి ఒత్తులు పళ్ళు నోరు తిరగడం లేదు అనుకుంటే ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని కానీ, ఓం నమో శివాయ అని మంత్రాన్ని కానీ పఠించడం వలన మీకు అద్భుతాలు జరుగుతాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు పౌర్ణమి తర్వాత నుంచి కూడా మీ గ్రహస్థితి అనేది చాలా బాగుంటుందన్నమాట. సమస్యలన్నింటినీ గొడవలు దాకా వెళ్ళిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉందన్నమాట. ఆ సమస్య నుంచి కూడా తొలగిపోయి ఇప్పటి నుంచి అన్యోన్యంగా ఉండే యోగం అయితే కనిపిస్తుందన్నమాట. ఇక స్త్రీ పురుషులు ఇప్పుడు మిథున రాశిలో ఎవరైతే ఉన్నారో
వారైతే 2 శుభవార్తలు అయితే వింటారు అని చెప్పుకోవచ్చు అనమాట. ఆ 2 శుభవార్తలు ఏమిటో ఇప్పుడు నేను చెప్తానండి. మిథున రాశి వారు ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అంతేకాకుండా ఈ 3 రోజులలో జరగాల్సింది కూడా జరగబోయేది కూడా తెలుసుకోవాలనుకుంటే కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు. చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అనమాట. ఇక అంతేకాకుండా కొన్ని వ్యాపార రీత్యా ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం కూడా కనిపిస్తుందన్నమాట. విద్యార్థులకి ఇప్పుడు మార్చి కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ జరిగే అవకాశం ఉంది కాబట్టి విద్యార్థులకి కూడా మంచి విశేషమైన మార్కులతోటి పాస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక మాట తీరినపోయి ఇంకొన్ని మిథున రాశి వారికి చూడడానికి చాలా సెన్సిటివ్గా కనపడుతుంటారు. చాలా మంచి మాటకారు అనమాట. ఏ మాట మాట్లాడినా కూడా చాలా తెలివిగా ఉంటారు, చాలా చాకచక్యంగా ఉంటుంది. సమస్య ఏదైనా వస్తే ఆ సమస్యను మాటలతో ఇట్టే పరిష్కరించే సూచనలు అయితే కనిపిస్తున్నాయట. ఏ సమస్య వచ్చినా కూడా సమస్యను చాలా ఈజీగా దాటేస్తూ ఉంటారు. దేనికి ఎక్కువగా కంగారు పడరు, ఎక్కువగా భయపడరు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక మిథున రాశి వారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం కూడా చాలా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చే కొత్త పరిచయాలు ఏవైతే ఉన్నాయో కొత్త పరిచయాలన్నీ కూడా మీకు అనుకూలమైనవే, మంచివే అని చెప్పుకోవచ్చు. ఎంత మంచివైనప్పటికీ కూడాను కొత్త పరిచయాల పట్ల కాస్త జాగ్రత్త వహించండి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మే రోజులు కాదు. కాస్తంత జాగ్రత్తను వహించండి. ఇంకా వచ్చేసి కాస్తంత కోపం అనేది మీకు మధ్యాహ్నం సమయంలో వస్తుందన్నమాట. పగలు సాయంత్రం బాగానే ఉంటారు కానీ కొంచెం మధ్యాహ్నం తర్వాత సమయంలో కోపం, ఆవేశం వస్తాయన్నమాట. ఈ కోపాన్ని, ఆవేశాన్ని కాస్తంత కంట్రోల్లో ఉంచుకోండి. కోపం, ఆవేశంలో ఇంట్లో వాళ్ళు కాస్తంత గొడవలు అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉందని, కాబట్టి ఆ ఆవేశాన్ని, కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోగలిగితే మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా దిగ్విజయంగా ఆ పనులు అనేవి నెరవేరిపోతాయని చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఆర్థిక స్థితి కూడా బాగా మెరుగుపడుతుంది. కొన్ని ఎమర్జెన్సీ సమయాలలో కూడా మీరు ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోండి. ఇప్పుడు ఏదైనా కానీ అర్జెంటు నన్ను ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసేసుకోవాలి అంటే ఇద్దరి మధ్య సంబంధం కుదుర్చుకోవడానికి ఏదైనా వివాహ సంబంధం వచ్చినా వెంటనే నిర్ణయం తీసుకోవాలి. నిజం కుదుర్చుకోవాలి. ఇది అక్కడ కాదు, అది నిదానంగా ఆలోచించండి. కొంచెం టైం అడగండి. 2-3 రోజులు గడవనివ్వండి. ఆ తర్వాత కూడా మీకు ఓకే అనిపిస్తే అప్పుడు మాత్రమే ఓకే చెప్పాలి తప్ప తొందరపడి నిర్ణయాలు అయితే తీసుకోవద్దు. ఇక మిథున రాశి వారికి ఈ స్నేహ సంబంధాలు కూడా ఎక్కువే అని చెప్పుకోవచ్చు. స్నేహం కోసం ప్రాణం ఇస్తారనమాట. ఎక్కువగా నలుగురితో ఉండడానికి ఇష్టపడతారు, నలుగురితో మాట్లాడడానికి ఇష్టపడతారు, నలుగురిలో కూర్చోవడానికి ఇష్టపడతారనమాట. ఇది వీరికి చాలా ప్లస్ పాయింట్. దీనివల్ల మీకు మానసిక ఆరోగ్య స్థితి కూడా మంచిగా మెరుగుపడే అవకాశం కూడా కనిపిస్తూ ఉందన్నమాట. ఇక అంతా కూడా మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి అంటే ఉద్యోగుల రీత్యా కూడా కొంచెం ఉద్యోగపరంగా కొలీగ్స్ ఉంటారు కదా, కొలీగ్స్ దగ్గర కొంచెం గొడవలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఉద్యోగ రీత్యా గొడవలయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం మీతోటి ఉద్యోగస్తులతో మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా పని దగ్గర మీరు వ్యవహరించే తీరు కానీ కాస్త నెమ్మదిగా అవతల వారికి కోపం రాకుండా కాస్తంత దుడుసుతనం తగ్గించుకొని నెమ్మదిగా మాట్లాడే గొడవల నుంచి నష్టపడకుండా, గొడవలు వస్తే ఏమంటుంది ఒకరి దగ్గర గొడవ పడితే అనవసరంగా ఒక చోట పనిచేసే దగ్గర మళ్ళీ వాళ్ళ ముఖాలు చూస్తూ ఉండాలి. కాబట్టి కొంచెం ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి కొంచెం అవి తగ్గిపోతాయి అన్నమాట. అదొక్కటి చూసుకోండి. ఇక టోటల్గా వచ్చేసి ఇక 3 రోజులలో మిథున రాశి వారికి 6వ తారీఖు గురువారం ఏ విధంగా చూసుకుందాం. 6వ తారీఖు గురువారం వచ్చేసరికి చాలా అద్భుతంగా ఉంటుందండి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మంచిగా వర్క్ టెన్షన్లో ఉంటారనమాట. వర్క్ బాగా సక్సెస్గా పూర్తి చేస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి చాలామంది ప్రశాంతంగా ఒక రెస్ట్ మూడ్లో ఉంటారని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా చాలా బాగుంటుంది. ప్రయాణాలు అయితే వీటి మీద పెరిగే అవకాశాలు ఉన్నాయి. వృత్తిపరంగా వేరే ఊరు వెళ్తున్నాము, కలవడానికి వెళ్తున్నాము, వృత్తికి సంబంధించిన కొంచెం డెవలప్ చేసుకోవాలని చెప్పేసి అనుకునేవారు కూడా. ఇక అంతేకాకుండా భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంది. తన సంతానపరంగా బాగుంటుంది. ఇక వీరు కొనాలనుకున్న గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో ఇప్పటి వరకు ఎన్నో ప్రయత్నాలు చేసి చేసిన వారికి అయితే ఒక గుడ్ న్యూస్ అనమాట. సంతానపరంగా సంతానం కలిగే యోగం కనిపిస్తుంది. ఒక్కొక్కసారి కొంతమందికి ఒక్కొక్క ఏజ్ అయినా సరే
కొంతమందికి మాత్రం సంతాన ప్రాప్తి అయితే రావి చెట్టు కింద దీపాన్ని పెట్టే ప్రయత్నం చేయండి. ఆవు నెయ్యితో వచ్చిన కాంచైనా సరే. కుదిరితే మీరు కుజగ్రహ దోషానికి కూడా మీకు కుజుడి యొక్క దోషం ఉంటుంది కాబట్టి కొంతమందికి ఈ కుజగ్రహానికి కూడా మీరు శాంతి పూజలు చేయించుకోవడం చాలా ఉత్తమమైన మార్గం అన్నమాట. ఇంకా ఈరోజు వీరికి విద్యార్థులకు చాలా బాగుంటుంది. ఇంకా వచ్చేసి రియల్ ఎస్టేట్ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఇక సినీ రంగ పరిస్థితులు బాగుంటుందని చెప్పుకోవచ్చు. గురువారం నాడు వీరికి అనుకూలత అనేది 100%లో 96% కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక 7వ తారీఖు శుక్రవారం విషయానికి వస్తే కనుక ఈరోజు కూడా కొంచెం రిలాక్స్ మూడ్లో ఉంటుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 2 గంటల వరకు రిలాక్స్గానే ఉంటారు. 2 తర్వాత కొంచెం ఫ్యూచర్ ఏంటి, మా భవిష్యత్తు ఏంటి, నాకు కొన్ని పాలు ఆగిపోతున్నాయి అని చెప్పి ఈ ఆలోచనలో పడిపోయి బతుకుతారనమాట. ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. దీనివల్ల కొంచెం అశాంతి వస్తుందన్నమాట. ఎక్కువ దుఃఖాన్ని ఆలోచిస్తే కనుక ఖచ్చితంగా ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి కాబట్టి కొంచెం తలనొప్పి ఇంకా వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ ఆలోచన తగ్గట్టుగా ఈ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఫ్యూచర్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదనమాట. ఈరోజు చూడకుంటే చాలా హ్యాపీగా గడిచిపోతుంది అనమాట. ఎటువంటి ప్రార్థన భవిష్యత్తులో వచ్చే అవకాశాలు కూడా భవిష్యత్తులో మీకు అంత మంచి జరుగుతుంది. నష్టాలు ఏం జరగవు కాబట్టి పూచరు ఆలోచన అంత అవసరం లేదు. వాటిని తగ్గించుకోండి. కుటుంబ పరంగా చాలా బాగుంటుంది. సంతాన పరంగా బాగానే ఉంటుంది. విద్యార్థుల పరంగా బాగానే ఉంటుంది. అంతేలవి 7వ తరగతిని వృత్తికి సంబంధించి ఇది ఒక గుడ్ న్యూస్ అండి. 2వ గుడ్ న్యూస్ వృత్తికి సంబంధించి ఒక ఫోన్ కాల్ వస్తుందన్నమాట. ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు చాలా సంతోషపడతారు. మీ యొక్క బిజినెస్ డెవలప్మెంట్ జరుగుతుంది. దాని ద్వారా డబ్బు వచ్చే సూచనలు చాలా ఎక్కువగా కనబడతాయి అన్నమాట. ఈ మార్చి నెల నుంచి ఆదాయం 2 వేగం పెరుగుతుందన్నమాట. ఆదాయం రెట్టింపుగా పెరుగుతుంది. ఆదాయ వనరులు బాగా పెరుగుతాయి కాబట్టి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. 7వ తారీఖు ఇక మీకు టోటల్గా చూసుకున్నట్లయితే రోజంతా కూడా హ్యాపీగా కూడా గడిచిపోతుంది. కొంచెం చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం ఉంది. కాస్తంత జాగ్రత్త వహించండి. ఓం శ్రీ మాత్రే నమః అనే మహామంత్రాన్ని అయితే ఎల్లప్పుడూ కూడా పఠిస్తూ ఉండండి. 8వ తారీఖు శనివారం విషయానికి వస్తే కనుక ఈ శనివారం రోజు దైవ దర్శనాన్ని చేసుకునే అవకాశం ఉంది. ఉదయం పూట మధ్యాహ్నం నుంచి వర్క్ టెన్షన్లో ఉంటారు. చాలా బిజీగా గడిపేస్తారనమాట. ఈరోజు కూడా సంతాన పరంగా చాలా బాగుంటుంది. విద్యార్థులకు చాలా బాగుంటుంది. లవర్స్ మధ్య కూడా గుడ్ న్యూస్ ఉందండి. లవర్స్కి అయితే చాలా అనుకూలమైన యోగకాలం అని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారు ఒకరినొకరు అవకాశం అయితే వీరి వివాహానికి సంబంధించినటువంటి ఒప్పుకునే అవకాశం కూడా ఒకరినొకరు కలుసుకునే అవకాశం ఉంది. వీరి వివాహానికి సంబంధించి ఒక ఇంట్లో ఒప్పుకునే అవకాశం కూడా కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి వీరికి కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. లవ్ చేసుకునేది వివాహం చేసుకోవడానికి కాబట్టి వివాహానికి పెద్దలు ఒప్పుకుంటారు కాబట్టి దీని గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఓవరాల్గా సినీ రంగ పరిశ్రమలకు వృత్తి పట్ల ఉద్యోగాల పట్ల అన్ని చోట్ల చాలా బాగుంటుంది. ఈరోజు పెద్దగా మీకు నష్టాలు కానీ కష్టాలు కానీ ఏవి ఉండవు. చాలా హ్యాపీగా స్మూత్గా అయితే గడిచిపోతుంది అనమాట. ఇక చూసారు కదండి ఓవరాల్గా మిథున రాశి వారికి 6, 7, 8 తారీఖులలో ఎంత చక్కగా ఉందో వినవలసిన గుడ్ న్యూస్లు ఏంటో విన్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే వీడియోకి అయితే చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఈ లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి మీనరాశి వాళ్ళకి చేరుతుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.